ఏళ్ల తరబడి ఎదురు చూసిన వారికి భారీ శుభవార్త. ఉగాది రోజునే మీ చేతిలో మంజూరు పత్రం, మీ ఇంట్లోనే గృహప్రవేశం చేసే అవకాశం. అవును, కూటమి ప్రభుత్వం ఉగాదికి గిఫ్ట్ గా లక్షలాది పేదలకు ఇల్లు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఎవరెవరికి ఇల్లు, ఎప్పుడు, ఎన్ని, ఏ పథకం కింద పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ ఉగాది గిఫ్ట్ ఇవ్వబోతుంది. మార్చి 19న ఉగాది పండుగను పురస్కరించుకొని పేదలకు కొత్త ఇల్లు మంజూరు, పూర్తయిన ఇల్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను ఉగాది రోజున పంపిణీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. అయితే గత ప్రభుత్వ కాలంలో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రక్రియ వేగవంతం చేసింది. ఉగాది నాటికి 1,00,000 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. 40,500 మంది లబ్ధిదారుల కోసం 1,354 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేసేందుకు అంగీకరించాయి. ఇప్పటికే నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్త ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అర్హులైన వారికి ఉగాది రోజున మంజూరు పత్రాలు అందించనున్నారు. ఇల్లు లేని వారికి నిజంగా ఇది కల సాకారమయ్యే సమయం. ప్రభుత్వం ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద హౌసింగ్ డ్రైవ్లలో ఒకటిగా మారే అవకాశం ఉంది. కైలాసగిరిపై భారీ త్రిశూలాన్ని కూడా ఉగాది రోజునే ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే ఈ ఉగాది రోజున పలు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇల్లు అనేది ప్రతి కుటుంబ కళ. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఇప్పుడు నిజంగా మోక్షం లభించినట్లే. ఇంటి తాళాలు చేతిలోకి రాబోతున్నాయనే వార్తతో వేల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మీరు కూడా టిడ్కో లేదా పిఎం ఆవాస్ యోజనకు అప్లై చేశారా? మీకు మంజూరు వచ్చిందా లేదా ఇంకా వెయిటింగ్ లో ఉన్నారా? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.